విశాఖ నగరంలో పారిశ్రమలకు ఇచ్చినటువంటి భూములపైన ఈరోజు మండలిలో వాడేవాడి చర్చ జరగడం జరిగింది. అయితే ప్రధానంగా భూములు అనేది అప్పనంగా అనేక మందికి తక్కువ ధరలకు ఇస్తున్నారంటూ కూడా వైసీపీ చెప్పినటువంటి నేపథ్యంలో దానిని ఖండిస్తూ కూడా లోకేష్ సవాలు విసిరినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఏంటి సార్ అసలు ఏంటి మీ ఆరోపణ ఏంటి? అంటే ఆయన సవాలు కూడా విసిరారు, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైజాగ్లో 99 పైసల లెక్కన ఎన్ని కంపెనీలు మీరు భూములు కేటాయించారు, ఎవరెవరు కేటాయించారని మేము ప్రశ్న అడగడం జరిగింది. మిగతా పరిశ్రమల సంగతి కూడా అడగడం జరిగింది. దాంట్లో ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 5 పరిశ్రమలు మేము భూమి కేటాయించాము, 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అలాగే రహేజ్ ఐటీ కంపెనీకి 27 ఎకరాలు కేటాయించడం జరిగింది. మేము ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరు భూములు ఎలా ఇస్తారు 99 పైసలు కానీ మేము అడిగాం. రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏమి ఇస్తారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకుంటారు. మీరు అమరావతిలో చూస్తే ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఓనర్లకి 40% ఇచ్చే మీరు భూములు తీసుకుంటున్నారు తప్ప, అలాగే ప్రభుత్వ భూములు 99 పైసలకి ఫ్రీగా ఎట్లా అమ్మేస్తారని చెప్పి మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మిగతా పరిశ్రమలకి ఏదైతే కియో మోటార్స్ 600 ఎకరాల్లో మీరే ఇచ్చారో అంత పెద్ద కంపెనీ అక్కడ నడుస్తూ ఉంటే ఈరోజు మీరు ఇండోసోల్ అనే కంపెనీకి దాదాపు 8,250 ఎకరాలు మీరు కేటాయించారు. కానీ ఆ కంపెనీ కెపాసిటీ ఏంటి, దాని వెనక ముందు చూసుకోకుండా దానికి మళ్ళీ భూములు 8,500 ఎకరాలు కేటాయించడంతో పాటు వీళ్ళు సంవత్సరానికి 935 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తాము అని చెప్పి రాయితీలు కాకుండా నేను చెప్పాను. రాయితీలు కాకుండా సంవత్సరానికి 935 కోట్లు కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి జీవోలు ఇచ్చారు. మళ్ళీ బీపీసీఎల్కి 72,000 కోట్ల రూపాయలు 75% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తామని జీవోలు ఇచ్చారు. దాదాపు 2 కంపెనీలకే 90,000 కోట్లు తిరిగి చెల్లిస్తాము, సబ్సిడీస్ కాకుండా రాయితీలు కాకుండా అని చెప్పి మీరు జీవోలు ఇచ్చున్నారు. ఇలా ఇచ్చుకుంటూ పోతే రేపు ప్రజలు ఈ 1,00,000 కోట్లు ఎక్కడ తెచ్చి కట్టాలి? మెడికల్ కాలేజీలు కట్టడానికి 3-4 వేల కోట్లు మీ దగ్గర లేవు. వేరే ఏ కార్యక్రమం పథకాలు ఇవ్వడానికి, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, మహిళలకు ఇవ్వడానికి ఏ దానికి మీ దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ సంవత్సరంన్నరలోనే మీరు తెచ్చిన అప్పులు 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. అవి ఏడకపోతుందో తెలియట్లేదు. ఒకవైపు భూములు మొత్తం మీరు అనుయాయులకి, మీ బినామీ కంపెనీలకి, ఉర్సాలకి, లులులకి ఇలా ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం ఉంది? మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇలా దారాదత్తం చేయడం ఎందుకు మీరు అని అడిగితే మా నాన్న హైదరాబాద్ చేశాడని చెప్పి చెప్తాం. మీ నాన్న హైదరాబాద్లో చేసిందే మేము అడుగుతున్నాం. హైటెక్ సిటీ మీ నాన్న కట్టించినప్పుడు ప్రభుత్వమే దాన్ని నిర్మించి అలాంటి సంస్థతోటి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకి రెంట్కి ఇచ్చిందా, లీజ్కి ఇచ్చిందా కాలేదో మీరు ఒకసారి వెనక్కి పోయి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు 99 పైసలకు భూములు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయో అదే కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో పోటీపడి 5 నుంచి 10 కోట్లు, 50 కోట్లకు కూడా, 100 కోట్లకు కూడా పోటీపడి ఇలా ఫార్మా కంపెనీలు భూములు కొనుక్కునే పరిస్థితి పక్క రాష్ట్రాల్లో ఉంటే మీరు ఇలా 99 పైసలకి ఇచ్చేసాం మేము, ఇది మా పాలసీ అంటే ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారం ఇచ్చింది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీ బినామీలకి, మీ అనుయాయులకి భూములు కేటాయింపు భూములు 99 పైసలకి అమ్ముకోమని చెప్పి మీ ప్రభుత్వానికి ఈరోజు అధికారం ఇచ్చిందా ప్రజలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో దాన్నే మీరు ఫాలో అవ్వాలి. కానీ మీకు చేత కాకపోతే మా ఇష్టం వచ్చిన పాలసీలు మేము పెట్టుకుంటాం, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మా క్యాబినెట్ అప్రూవల్ ఉంది, లేకపోతే మేము మంత్రులందరూ మా ఇష్టం రాజ్యాంగం మేము ఇండస్ట్రీలు పెట్టుకుంటాం అంటే కుదరదు. అది ఇది ప్రజల ఆస్తి, ప్రజల పన్నులతో మీరు నడుపుతున్న ప్రభుత్వం ఇది. మీరు ఎలా మీ ఇష్ట ప్రకారం భూములు అమ్ముకుంటారు? గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలు, గతంలో 77 ఎకరాలు ఇచ్చారు మీరు, 15,000 రూపాయల ఎకరాలు లెక్కన. మళ్ళీ ఈరోజు 54, అసలు గీతం యూనివర్సిటీలో భూములు ఎంత? గతంలో 77 ఎకరాలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 54 ఎకరాలు మేము ఆక్యుపై చేసామని చెప్పి స్వయంగా ఆ సంస్థ అధినేత ఎంపీఏ ఈరోజు స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి చూస్తే మీరు 1000 కోట్ల భూమి అయితే ఆక్యుపై చేసేదానికి మీకు అధికారం ఉందా? ఎక్కడ పేదోడు 1 సెంటో 2 సెంట్లో ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎవరైనా ఆక్యుపై చేస్తే మొత్తం పోలీసు వాళ్ళు పోయి కొట్టి తరిమేసే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే 1 సెంటు భూమి మీరు ఆడ పేదవాళ్ళకి 2 సంవత్సరాలు ఇవ్వకుండా మీ తోడోళ్ళుడికో లేకపోతే మీ పార్టీ ఎంపీలకో 1000 కోట్ల రూపాయల భూములు ఎలా దారదత్తం చేస్తారని అడుగుతున్నాం. 5,000 కోట్ల 1000 కోట్ల తర్వాత తెలుస్తుంది వాల్యూ. కానీ ఈరోజు మీరే 1000 కోట్లు అని చెప్పి నిర్ధారణ చేసి మీరు కమిట్ అవుతున్నారంటే దీని వెనక మీ ఉద్దేశాలు ఏంటి? 1000 కోట్ల భూములు నొక్కేయడానికి మీరు ప్లాన్ చేశారని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఏ కంపెనీలకైనా భూములు ఇవ్వండి, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రాపర్ వే ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి మేము తీసుకొచ్చిన దాన్ని ఆ రోజు మేము ఉద్యోగాలు ప్లస్ గూగుల్ డేటా సెంటర్ కలిపి మేము మాట్లాడితే మా ప్రభుత్వంలో దాన్ని మీరు మళ్ళీ డీవియేట్ చేసి ఉద్యోగాలు మాకు అవసరం లేదని చెప్పి ఓన్లీ డేటా సెంటర్ మాత్రమే మీరు నెలకొల్పుకోమని మీరు మళ్ళీ రీఅగ్రిమెంట్ చేసి వాళ్ళకి భూములు ఇచ్చేస్తే వాళ్ళు ఓన్లీ డేటా సెంటర్ పెడితే వచ్చే ఉద్యోగాలు 200 నుంచి 300 మాత్రమే. కానీ ఈరోజు అదే గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ కర్ణాటక పోయి 22,000 చదరపు అడుగులు వాళ్ళు లీజుకి తీసుకొని కర్ణాటక ప్రభుత్వం దగ్గర 20,000 ఉద్యోగాలకి స్పేస్ వాళ్ళు అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది నిన్న వారం రోజుల క్రితం. మీరు ట్వీట్ చేశారు కర్ణాటక మంత్రి, మేము సాధించాం ఇండియాలో అని చెప్పి ఆ రోజు కర్ణాటక డేటా సెంటర్ రోజు.
వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ మీకు ఆన్సర్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు మాతో పోటీ పడొద్దు, మీ స్థాయి వేరు మా స్థాయి వేరు అని చెప్పి కర్ణాటక మంత్రి స్టేట్మెంట్ కూడా మనందరం చూసాం మీడియాలో. కానీ ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? 20,000 ఉద్యోగాలు సింగిల్ స్ట్రోక్లో రూపాయి ఒక ఎకరా ల్యాండ్ ఇవ్వకుండా, గవర్నమెంట్ ఏ సపోర్ట్ లేకుండా జస్ట్ బిల్డింగ్ రెంట్కి ఇప్పిస్తేనే 20,000 ఉద్యోగాలు కర్ణాటకలో వచ్చే పరిస్థితి ఈరోజు వస్తే మీరు వాళ్ళని రెచ్చగొట్టుకొని నష్టపోతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి వాళ్ళు చేసుకోవాలని పరిస్థితుల నుంచి మీకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పి అన్నీ మీ బినామీ కంపెనీలకి, మీ అనుయాయులకి భూములు కంపెనీల పేర్లు, ఐటీ కంపెనీలు, పరిశ్రమల పేరు చెప్పి మొత్తం భూములు దారాదత్తం చేయడానికే మీ ప్రణాళికలు, మీ పాలసీలు ఉన్నాయి తప్ప ప్రజలకు మేలు జరిగే పాలసీలు లేవు. అన్ని రంగాలు, వ్యవసాయ రంగం, అన్నీ కుదేలైపోతూ ఉంటాయి. అన్నీ వదిలేసి గాలికి మీరు ఈరోజు ఈ రకంగా గత ప్రభుత్వంలో చేసిన గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన 13 లక్షల కోట్ల పెట్టుబడుల్ని మాయ అని చెప్పి ఈరోజు మీరు చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే ఘోరమైంది ఇంకొకటి లేదు. మీరు తీయండి, గత ప్రభుత్వంలో గ్లోబల్ సమ్మిట్ వైజాగ్లో జరిగింది, ఇక్కడ జరిగింది. ఆ రోజు అగ్రిమెంట్లు ఏమున్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి? ఈ రోజు అగ్రిమెంట్ మీరు చేసిన అగ్రిమెంట్లు ఏ కంపెనీలు ఉన్నాయి? అవే కంపెనీలు అవే అగ్రిమెంట్లా కాదని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. ఏదో ఒకటి రెచ్చగొట్టాలా, ఏదో ఒకటి మా గొంతులు నొక్కేయాలా, ప్రతిపక్షం మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన నెట్టేశారు. కౌన్సిల్లో కూడా అదే దూరంలో వెళ్ళే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వెనకబడిన ప్రాంతం, భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు రావని అచ్చెన్నాయుడు కూడా మాట్లాడడం జరిగింది కదా. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏమైనా పేద కంపెనీయా? మేము అడుగుతున్నాం, మీరు భూములు ఇవ్వాలి అంటే చదువుకున్న విద్యావంతులు, ఐటీ రంగంలో నిపుణులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల మంది ఉన్నారు. అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఐటీ నిపుణులు మీరు భూములు కేటాయించండి. 1 ఎకరా 2 ఎకరాలు కేటాయిస్తే వాళ్ళు కంపెనీలు పెడతారు, ఉద్యోగ కల్పన తీసుకొస్తారు. మీరు వాళ్ళని వదిలేసి ఎక్కడో టీసీఎస్ కంపెనీ వేల కోట్ల రూపాయల ఆదాయం ఉండే కంపెనీ టీసీఎస్, అవునా కాదా? వేల కోట్ల రూపాయల ఆదాయాలు ఉండే కంపెనీని మీకు భూములు దారాదత్తం చేస్తూ ఉన్నారు. అదే రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎందుకు ఇస్తారు? రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు దారాదత్తం ఫ్రీగా చేస్తే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుద్దా? ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే అక్కడ స్థానికంగా ఉన్న నిపుణుల్ని, ఇంజనీర్లని, డాక్టర్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి అక్కడ మౌలిక వసతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో పోర్టులు కానీ, రహదారులు కానీ అన్నీ తీసుకొచ్చింది మేము తెచ్చాం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మీరు కంపెనీల భూములు కేటాయించుకునే అవకాశం వచ్చింది. కానీ మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మేలు చేస్తే జరుగుతుంది. కానీ రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీలకి, టీసీఎస్ కంపెనీలకి ఫ్రీగా భూములు ఇచ్చినంత మాత్రాన ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదు. ఉత్తరాంధ్ర యువత దీన్ని తెలుసుకోవాలి. మంత్రులు ఏదైతే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఒక దారిలో పోతా ఉందో, బీజేపీ, జనసేన కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కుట్రలో, ఈ కుంభకోణాల్లో భాగం జనసేన, బీజేపీ కూడా బాధ్యత ఉంటుందని చెప్పి మేము సందర్భంగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 5 కంపెనీలు కాకుండా వేరే కంపెనీకి ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మండలిలో చెప్పారు కదా లోకేష్. మీరు ఆ స్టాండ్ మీద ఉన్నారా? అడుగుతున్నా. నేను డైరెక్ట్ నన్ను మాట్లాడించుంటే నేను అప్పుడే ఆన్సర్ చెప్పేవాడిని. 5 కంపెనీలకే 99% లెక్కన భూములు ఇచ్చారు. ఆర్టీసీ ల్యాండ్ 4 ఎకరాల చిల్లర మీరు వాళ్ళు 158 కోట్లు పెట్టుబడి పెడతామంటే 600 కోట్ల రూపాయల విలువ భూమి 150 కోట్ల పెట్టుబడికి ఎలా ఇస్తారు? భూమి విలువ కంటే పెట్టుబడి విలువ ఎక్కువ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలి. కానీ భూమి విలువ ఏమో 600 కోట్లు, మీరు పెట్టే పెట్టుబడి విలువ ఏమో 150 కోట్లు. 150 కోట్లు పెట్టి ఆర్టీసీ నిర్మాణం చేయలేదా? ప్రభుత్వం నిర్మాణం చేసి రెంట్కి ఇస్తే అదే మాల్ని ఆర్టీసీకి ఆదాయం వస్తుంది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మీ చేతిలో అమరావతి అయితే 1,00,000 కోట్లు పెట్టి మీరు కాంట్రాక్టులు దొరుకుతారు. కానీ ఇలాంటి ఆ ప్రభుత్వ ఆస్తుల్లో బిల్డింగ్లు కట్టడం కాంట్రాక్టులు దొరకరా? పీపీపీలో దాంట్లోకి వెళ్ళొచ్చు కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళకపోతే మీరు ఫ్రీగా 99%కి తక్కువ రేట్లు భూములు ఇచ్చుకోవడానికి కారణం దోపిడీ తప్ప వేరేది లేదని మేము అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అది కూడా అడిగాం. మీరు చెప్పిన దానికి ఇండోసోల్కి భూములు ఇచ్చింది కానీ, బీపీసీఎల్కి భూములు ఇచ్చింది కానీ, మిగతా కంపెనీలకు భూములు ఇప్పుడు బాలశౌరి వాళ్ళ కంపెనీలకు భూములు ఇచ్చినాయి కానీ, ఇవన్నీ కూడా మీరు ఏ పాలసీల మీద, దానివల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగం, ప్రజలకు ఏం ఉపయోగం మేము అడుగుతా ఉన్నాం. ఒక ప్రైవేట్ సంస్థకి సంవత్సరానికి 935 కోట్లు మీరు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? రాయితీలు ఇచ్చారు. రాయితీలు వేరు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ వేరు. మీ గత ప్రభుత్వాల్లో ఎవరు ఆ పాలసీల మీద వెళ్ళలేదు. మీరే 15 సంవత్సరాలు 14,150 కోట్లు వెనక్కిస్తామని చెప్పి మీరు ఇలా జీవోలు ఇస్తే రేపు ఎవరు ఆన్సర్ చేయాలి, ఎవరు బాకీలు కట్టాలి? బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి కదా. అలాంటి కార్పొరేషన్కి మీరు 72,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఇస్తామని జీవోల్లో ఇస్తే ఆ సాక్ష్యాలు చూపిస్తుంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పించుకొని పారిపోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన జీవోలే మేము చూపిస్తున్న వాటికి ఆన్సర్ చేయడానికి వాళ్ళకి ధైర్యం లేక పారిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తాను. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఇవన్నీ అడుగుతాడనే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రతిపక్షం మీరే, స్వపక్షం మీరే, పాలకపక్షం మీరే, మొత్తం మీరే కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు మీ నిర్ణయాలు, మీరు వెళ్ళే దారి ఉంది. ఎగతాళి చేస్తూ ఉన్నారు. 11 అని మొన్న 23 వచ్చినాయి. మేము అడిగాం, మీరు అమరావతి గడితే 23 ఎందుకు ఇచ్చారు? మీకు మీ ప్రభుత్వ పాలసీలు బాగుంటాయని చెప్పి మేము అడిగాం. రేపు నేను చెప్తా ఉన్నా 11 కాదు కదా,
ఒక్కటి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా కూడా ఆ భూములకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ కూడా మా దగ్గర ఆధారాల్లోనే కంపల్సరిగా వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తామనే విధంగా కూడా మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.